అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక ఆడపిల్ల కథ. ప్రతి ఒక్కరికి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. 10 గంటలు అవుతోంది. ఇంకా పడుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ బయట పువ్వుల మొక్కల దగ్గర ఉన్న కూతురు దగ్గరికి వచ్చారు మాధవరావు. కుండీలో ఉన్న గులాబీ మొక్కను తన్మయంతో చూస్తున్న ఇషిత ఆయన మాటలు వినిపించుకోలేదు. అమ్మా ఇషి అంటూ ఆమె భుజం మీద చేయి వేసి కదిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం డాడీ అంది ఇషిత. ఏంటమ్మా ఇంకా మెలకుగా ఉన్నావు, వెళ్ళి పడుకో, ఉదయాన్నే లేవాలి కదా అన్నారు మాధవరావు. పడుకుంటాలే డాడీ, ముందు ఇది చూడండి, మొన్న నేను కొన్న గులాబీ మొగ్గ తొడిగింది, చూడండి ఎంత ముద్దుగా ఉందో, అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇది రేపు పువ్వు అయితే ఇంకెంత అందంగా ఉంటుందో కదా డాడీ అంది ఇషిత. రేపు నువ్వు లేచేసరికి అది పువ్వు అవుతుంది. నువ్వు దాన్ని అలా చూస్తూ కూర్చుంటే రేపు కాలేజీకి వెళ్ళినట్లే. లోపలికి వెళ్దాంరా అంటూ ఇషితాన్ని లోపలికి తీసుకువెళ్లారు మాధవరావు. నిద్రపోతున్న కూతురిని అలానే చూస్తూ కూర్చున్నారు. ఆయన కూతురు అంటే ప్రాణం. ఇషిత చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తల్లి లోటు లేకుండా పెంచాడు. భార్య చనిపోయినప్పుడు బంధువులందరూ మరో పెళ్లి చేసుకోమన్నా వినలేదు. వచ్చే అమ్మాయి తన కూతురిని సరిగ్గా చూసుకుంటుందో లేదోనని పెళ్లి గురించి ప్రస్తావన దరిదాపుల్లోకి రానిచేవాడు కాదు. కూతురుపైనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు మాధవరావు. తండ్రి అంటే ఇషితకు కూడా ప్రాణమే. ఇద్దరు తండ్రి కూతురులా కాకుండా స్నేహితులా ఉంటారు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు నిద్ర లేస్తూనే గులాబీ మొక్క దగ్గరికి పరిగెత్తింది ఇషిత. ఎర్రగా అందంగా ఉన్న గులాబీ పువ్వును చూసి సంబరపడిపోయింది. డాడీ అని పిలిచింది. ఏంట్రా అంటూ వంటగదిలో నుంచి వచ్చారు మాధవరావు గారు. ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో, తెగ ముద్దు వచ్చేస్తుంది అంటూ ముద్దాడింది దాన్ని. కూతురి కళ్ళలో ఆనందాన్ని చూసి మురిసిపోయారు మాధవరావు గారు. ఇషి, టిఫిన్ చల్లారిపోతుంది, తొందరగా రా తల్లి, నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది అన్నారు మాధవరావు గారు. నేను రెడీ డాడీ అంటూ టిఫిన్ చేసింది. డాడీ ఈరోజు టిఫిన్ సూపర్గా ఉంది అంది ఇషిత. ఏంటి ఈరోజు అంతలా పొగుడుతున్నావు, ప్యాకెట్ మనీ ఏమైనా కావాలా ఏంటి అన్నారు మాధవరావు గారు. మీరు నిజంగా జీనియస్ డాడీ అంది ఇషిత. ఇషితను కాలేజీలో డ్రాప్ చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పక్కింట్లో ఎవరో కొత్తగా వచ్చినట్లున్నారు. సామాన్లు సర్దుతున్నారు. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన ఇషిత వాళ్ళ ఇంటికి పక్కింటి మధ్య గోడ దగ్గర వెళ్ళి కొత్తగా వచ్చింది ఎవరా అని చూసింది. ఒక పెద్దావిడ 3 ఏళ్ల బాబుని ఎత్తుకుని కుర్చీలో కూర్చుంది. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు. ఇషితకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఆవిడని పరిచయం చేసుకుని బాబుని ఎత్తుకోవాలనిపించింది. అనుకునేంత దేవుడు, ఆంటీ మీరు ఇంట్లో కొత్తగా వచ్చారా, మీ బాబు చాలా బాగున్నాడు, ఒకసారి ఇస్తారా, కాసేపు ఎత్తుకొని ఇస్తా అంది ఇషిత. దానికేముందమ్మా, ఎత్తుకో అంటూ గోడ దగ్గరికి వచ్చి బాబుని అందించింది ఆవిడ. ఇషిత బాబుని ఎత్తుకొని ముద్దు చేసింది. తన బ్యాగ్లో నుంచి చాక్లెట్ తీసి బాబుకి ఇచ్చింది. బాబు చాలా సంతోషంగా చాక్లెట్ తిన్నాడు. ఆంటీ బాబు పేరేంటి అంది ఇషిత. బాబు పేరు అఖిల్ అని, తన పేరు సుజాత అని. అడుగు ఆ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాడే తనే మా అబ్బాయి వినోద్ అని, తనకిచ్చిన ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడికి వచ్చామని వాళ్ళ గురించి చెప్పింది సుజాత. మరి అఖిల్ వాళ్ళ మమ్మీ ఏది అని అడిగింది ఇషిత. తను లేదమ్మా, అక్కి పుట్టినప్పుడు డెలివరీ కష్టమే చనిపోయింది అంది సుజాత కళ్ళు తుడుచుకుంటూ. సారీ ఆంటీ, మిమ్మల్ని బాధ పెట్టాను, మా అమ్మకు కూడా నా చిన్నప్పుడే చనిపోయింది అంది ఇషిత. నీ మాటలతో ఆమెను విసిగిస్తున్నావా అంటూ టీ కప్పులతో అక్కడికి వచ్చారు మాధవరావు గారు. ఏంటంటే నేను మిమ్మల్ని విసిగిస్తున్నానా, డాడీ చూడండి ఏమంటున్నారు అంది ఇషిత సుజాతతో. లేదా అన్నయ్య గారు, మీ అమ్మాయి నన్నేమీ విసిగించలేదు, చాలా కలుపుకోలు పిల్ల, మాతో ఇట్లే కలిసిపోయింది, మా మనవడు కూడా తనతో బాగా ఆడుకుంటున్నాడు అంది సుజాత. మాటల్లో పడి టీ చల్లారిపోతుంది, తీసుకోండి అంటూ సుజాతకు టీ కప్ అందించాడు. మీకెందుకు అన్నయ్య గారు శ్రమ అంది సుజాత. ఇందులో శ్రమ ఏముంది, మాకు ఎలాగో పెడతాను కదా, మాతో పాటు మీకు కూడా పెట్టాను అన్నారు మాధవరావు గారు. మీ అబ్బాయికి కూడా ఇవ్వండి అన్నాడు మరో కప్పు సుజాత చేతికిస్తూ. అటు తిరిగి పనివాళ్ళతో మాట్లాడుతున్న వినోద్ని పిలిచింది సుజాత. ఏమిటన్నట్లు వెనక్కి తిరిగి చూశాడు. ఇలా రా అన్నట్లు ఆమె సైగ చేసింది. అక్కడికి వచ్చిన వినోద్కు వాళ్ళ పరిచయం చేసింది. ఇతను హీరోలా ఉన్నాడు, తనకు ఒక బాబు ఉన్నాడంటే ఎవరూ నమ్మరు అనుకుంది ఇషిత వినోద్ని చూసి. ఆంటీ బాబుని నేను ఆడిస్తా, పనయ్యాక తీసుకెళ్ళండి అంటూ బాబుని తనతో పాటు తీసుకెళ్ళింది ఇషిత. అక్కితో పాటు చిన్నపిల్లలా ఆడుకున్న ఇషితను మురిపంగా చూసుకుంటున్నారు మాధవరావు గారు. ఆ రోజు నుండి కాలేజీ నుండి వచ్చిన వెంటనే అక్కితో ఆడుకోవడం ఇషిత పని. అక్కి కూడా ఇషిత బాగా అలవాటైపోయాడు. ఆదివారం అయితే చాలు సుజాత వాళ్ళ ఇంట్లోనే అక్కి కలిసి ఆడుకుంటుంది. అక్కితో సమానంగా ఆలోచించిన చూసి వినోద సుజాతలు నవ్వుకునేవారు. ఇంతలో ఇషితకు డిగ్రీ పూర్తయింది. మాధవరావు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇషితకి మాత్రం ఇంకా చదువుకోవాలని ఉంది.
ఎప్పుడూ లేనిది ఇషిత ఏడుస్తూ సుజాత దగ్గరికి వచ్చింది. ఏమైంది ఇషి, ఎందుకు ఏడుస్తున్నావు అంది సుజాత ఆమెను సముదాయిస్తూ. చూడండి ఆంటీ, డాడీ నాకు పెళ్లి చేస్తారట. నా ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటుంటే నేను మాత్రం పెళ్లి చేసుకోవాలా అంది ఏడుస్తూ. ఏంట్రా ఇషి, ఇక్కడ ఉన్నావా, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా అంటూ అక్కడికి వచ్చారు మాధవరావు గారు. ఇషిత ఆయనకు సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడిపోయింది. మీరు తనకేదో పెళ్లి సంబంధం తెచ్చారట కదా అన్నయ్య, తనకి ఇంకా చదువుకోవాలని ఉందట, అప్పుడే పెళ్లి వద్దంటుంది అంది సుజాత. ఇది చాలా మంచి సంబంధం చెల్లెమ్మ. అబ్బాయి ఉద్యోగస్తుడు, ఆస్తి కూడా బాగానే ఉంది, పైగా పెళ్ళయ్యాక ఇషితను చదివిస్తానన్నారు. ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు అన్నారు మాధవరావు గారు. మీరు ఎన్నైనా చెప్పండి డాడీ, నేను మాత్రం పెళ్లి చేసుకోను. మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. కావాలంటే మన దగ్గరే ఉండే పెళ్లి కొడుకుని తీసుకురండి, అప్పుడు ఆలోచిస్తా అంది ఇషిత అమాయకంగా. మాధవరావు ఇషిత తల నిమురుతూ, చూడు తల్లి, నేను మాత్రం నిన్ను విడిచి ఉండగలనా? నువ్వేమీ నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవు. పెళ్ళికొడుకుది ఈ ఊరే. నువ్వు నన్ను తలుచుకుంటే వచ్చేంత దగ్గరలో ఉంటావు. నువ్వు ఎప్పుడు నన్ను చూడాలనిపించడం వెంటనే రావచ్చు. నువ్వు నా కళ్ళ ముందు ఉంటావని ఈ సంబంధం ఖాయం చేశాను అన్నారు మాధవరావు గారు కన్నీళ్లతో. ప్లీజ్ డాడీ, మీరు ఏడవకండి. మీరు ఏడిస్తే నేను చూడలేను. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా, సరేనా అంది ఇషిత తండ్రి కన్నీళ్ళు తుడుస్తూ. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన వినోద్ తండ్రి కూతుర్ల ప్రేమ చూసి చలించిపోతాడు. మగపెళ్లి వారు రావడం, వాళ్ళకు అమ్మాయి నచ్చడంతో ఎంగేజ్మెంట్ కూడా ఆ రోజే జరిగిపోతుంది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించారు. పెళ్లికి ఎక్కువ టైం లేకపోవడం వల్ల మాధవరావు గారు పెళ్లి పనులన్నీ తానే దగ్గరుండి చూసుకున్నాడు. పెళ్లిలో ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. తన తాహతకు మించినా సరే అన్నీ ఘనంగా ఉండేలా చూస్తున్నాడు. మగపెళ్లి వారి దగ్గర మాట రాకూడదని అన్నయ్య గారు ఒక్కరే ఎన్ని పనులను చూస్తారు, నువ్వు 2 రోజులు లీవ్ పెట్టి ఆయనకి హెల్ప్ చేయండి సుజాత వినోద్తో. వినోద్ మాధవరావు దగ్గరికి వెళ్ళి చేయవలసిన పనులు అడిగి తెలుసుకొని అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు. సుజాత కూడా ఇషితకు కావాల్సినవన్నీ చూసుకుంటుంది. వీళ్ళ అభిమానానికి మాధవరావు గారు పొంగిపోయారు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఇషితను చూడముచ్చటగా అలంకరించారు తన ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ పట్టు చీరలో చాలా అందంగా ఉంది ఇషిత. సుజాతకు ఇషిత దిష్టి చుక్క పెట్టింది. అక్కారా ఆడుకుందాం అంటూ వచ్చాడు అక్కి. ఈరోజు అక్క పెళ్ళి, నీతో ఆడుకోవడం కుదరదు, నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళు అంది సుజాత. పాపం అక్కి బిక్కుమొహం వేసుకుని వెళ్ళిపోయాడు. అదేంటి ఆంటీ, కాసేపు ఆడుకునేవాళ్ళం కదా అంది. ఇషిత, మగపెళ్లి వాళ్ళు వచ్చేశారు, ఎవరైనా నేను చూడటానికి వస్తే బాగుండదు అంది సుజాత. అక్కి ఏడుస్తూ వెళ్ళి వినోద్ని ఇషిత గదిలోకి తీసుకువచ్చాడు. పెళ్లికూతురు అలంకరణలో ఇషితను కన్నార్పకుండా చూస్తుండిపోయాడు వినోద్. ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండే ఇషితను ఇలా చూడటం కొత్తగా ఉంది తనకు. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ఇషిత వినోద్ తనను చూసి సిగ్గుపడింది. వినోద్ అక్కిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెళ్ళికి ఇంకా గంట టైం ఉంది. ఒక పక్క భోజనాలు, ఇంకో పక్క పెళ్లి కార్యక్రమం, వచ్చిన బంధువుని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని భోజనాలకు తీసుకెళ్ళడం, అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు మాధవరావు గారు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని పీటల మీదకి కూర్చోబెట్టారు. ఒక పక్క పెళ్లి తంతు జరుగుతుంటే మరో పక్క పెళ్లి కొడుకు తండ్రి సీతాపతి మాధవరావు గారితో కట్నం విషయంలో గొడవ పడుతున్నారు. ఇవ్వాల్సిందంతా ఇప్పుడే ఇవ్వాలని, ఇల్లు కూడా ఇప్పుడే రాసి ఇవ్వమని పట్టుబట్టారు. 6 నెలల్లో ఇస్తా అని ముందే చెప్పాను కదండి బావగారు, ఇప్పుడు ఇలా అడిగితే ఎలా అన్నారు మాధవరావు గారు. అదంతా నాకు అనవసరం. 6 నెలల్లో ఎవరుంటారు, ఎవరు పోతారు ఎవరికి తెలుసు, నాకు ఇప్పుడే ఇల్లు రాసివ్వండి అన్నాడు సీతాపతి. అది కాదు బావగారు అని మాధవరావు గారు ఏదో చెప్పబోతే, నాకు అదంతా అనవసరం, నేను అడిగింది ఇస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు అంటూ పీటల మీద ఉన్న పెళ్లి కొడుకుని లేవమంటాడు సీతాపతి. తండ్రి చెప్పడమే ఆలస్యం లేచి వెళ్ళి అతని పక్కన నించున్నాడు పెళ్ళికొడుకు శ్రీధర్. ఇదంతా చూస్తున్న వినోద్కు చాలా కోపం వచ్చింది. ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం కావడం వల్ల కొద్దిగా కంట్రోల్ చేసుకుని సీతాపతి దగ్గరికి వెళ్ళాడు. చూడండి సీతాపతి గారు, మీరు చేసేది చాలా తప్పు. కట్నం తీసుకోవడం నేరం అని మీకు తెలియంది కాదు. ఈ రోజుల్లో మీలా ఎవరూ ఆలోచించడం లేదు. మర్యాదగా పెళ్లి జరగనివ్వండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు. నాకు నీతులు చెప్పడానికి నువ్వెవరు? పోలీసులు వస్తే భయపడతాననుకున్నావా? నేను అడిగింది ఇస్తేనే పెళ్లి జరుగుతుంది అన్నాడు సీతాపతి. వాళ్ళ మాటలు వింటున్న ఇషిత పీటల మీద నుండి లేచి, మీరు అడిగింది ఇవ్వకపోతే ఏం చేస్తారు సీతాపతి గారు? మహా అయితే పెళ్లి క్యాన్సిల్ చేస్తారు, అంతేగా. మీలాంటి డబ్బు మనుషులు మాకు అక్కర్లేదు. మీరు కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చుని కొడుకు రేపు పెళ్ళయ్యాక మీరు వదిలేయమంటే వదిలేస్తాడు. మీరు పెళ్లికి ఒప్పుకున్నా నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను అంది మెడలో పూలమాల విసిరి కొడుతూ. ఇషిత మాటలకు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎంత పొగరు ఈ అమ్మాయికి, ఇలాంటి అమ్మాయి మాకు వద్దు అంటూ సీతాపతి తన వాళ్ళతో కలిసి మండపం నుంచి వెళ్ళిపోతున్నారు. మాధవరావు గారు వాళ్ళని ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఎవరూ తన మాట వినే స్థితిలో లేరు. వినోద్ పెళ్లి కొడుకు చేయి పట్టుకుని ఆపి, మీరు చదువుకున్న వారు, కట్నం కోసం బంగారం లాంటి అమ్మాయిని వదులుకుంటున్నారు. బాగా ఆలోచించి మీ నాన్నగారికి నచ్చ చెప్పండి అన్నారు. చూడండి మిస్టర్, మీరెవరో నాకు తెలియదు.
నాకు మా నాన్న మాటే వేదం. ఆయన్ని కాదని పెళ్లి చేసుకోలేను. ఇన్ని చెప్తున్నారు కదా! మీరే ఆ అమ్మాయిని కట్నం తీసుకోకుండా ఆదర్శ వివాహం చేసుకోండి అంటూ వినోద్ చేయి విడిపించుకొని వెళ్ళిపోయారు. పెళ్లివాళ్ళు వెళ్ళిపోవడంతో మాధవరావుకి ఏం చేయాలో అర్థం కాలేదు. పీటల మీద పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే తన కూతురికి ఇక పెళ్లి ఎలా జరుగుతుందని బాధపడుతూ అక్కడే తలపట్టుకొని కూర్చున్నారు. పెళ్ళికొడుకు మాటలు విన్న సుజాత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వినోద్ దగ్గరికి వెళ్ళి ఇషితని పెళ్లి చేసుకోమంటుంది. వినోద్ అందుకు ఒప్పుకోడు. నీ కోసం కాకపోయినా అక్కి కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలంటూ బ్రతిమలాడింది. సుజాత మాటలు విన్న మాధవరావు కూడా వినోద్ దగ్గరికి వచ్చి అతను చేయి పట్టుకొని తన కూతురు జీవితాన్ని నిలబెట్టమని ప్రాధేయపడ్డాడు. వాళ్ళు అంతలా చెప్పేసరికి వినోద్ ఒప్పుకున్నాడు. అందరి సమక్షంలో ఇషిత మెడలో తాళి కట్టాడు. ఇషితకి అంతా కల్లా ఉంది. తను ఇప్పుడు మిస్సెస్ వినోద. ఆ ఆలోచన కొత్తగా ఉంది తనకు. పెళ్ళయ్యాక వినోద్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తనకు బాగా అలవాటైన ఇల్లు అయినా ఆ రోజు కొత్తగా అనిపించింది ఇషితకు. తన దగ్గరకు వచ్చిన అక్కిని ఎత్తుకొని గదిలో కూర్చుని ఆడిస్తుంది. వాళ్ళ ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేసింది సుజాత. వినోద్కి ఇష్టం లేదని చెప్పినా వినలేదు. ఇషితను అలంకరించి గదిలోకి పంపింది. లోపల వినోద్ని చూసి ఇషిత కంగారు పడింది. తలుపు దగ్గరే నిలబడిపోయింది. తలుపు దగ్గర బొమ్మలా నిల్చున్న ఇషిత పరిస్థితి అర్థం చేసుకొని తన దగ్గరికి వెళ్ళి రా ఇలా కూర్చో అన్నాడు. వెళ్ళి కుర్చీలో కూర్చుంది. తన ఎదురుగా ఇంకో కుర్చీలో కూర్చున్నాడు వినోద్. చూడు ఇషిత, నా గురించి నీకు తెలుసు. నా మొదటి భార్య ప్రీతి. నేను తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రీతి అంటే నాకు ప్రాణం. తను నాకు దూరమైన తన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాను. ఎప్పటికీ నేను తన్ని మర్చిపోలేను. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు అనుకోవచ్చు, నీకు ఇప్పుడే తెలియాలి, నా మనసులో ప్రీతిని పెట్టుకొని నీతో కాపురం చేయలేను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అన్నాడు వినోద్. ఇషిత ఏమీ మాట్లాడకుండా తను చెప్పేది వింటుంది. ఎప్పుడు గరగర మాట్లాడే తన గొంతు మూగపోయినట్లు అనిపిస్తుంది. అతనికి ఏం చెప్పాలో తెలియక నాకు నిద్ర వస్తుందంటూ మెల్లగా వెళ్ళి సోఫాలో పడుకుంది. వినోద్ కూడా వెళ్ళి పడుకుంటాడు. వీళ్ళు దూరంగా ఉంటున్న సంగతి సుజాత కనిపెడుతుంది. వాళ్ళు ఎప్పటికైనా కలిసి ఉండే రోజు రావాలని కోరుకుంది. ఇషితను కన్న కూతురులా చూసుకుంటుంది. అక్క అని పిలుస్తున్న అక్కిని అమ్మ అని పిలవమంది. అక్కి అమ్మ అమ్మ అంటూ ఇషిత వెంటే తిరుగుతున్నాడు. ఇదివరకటి నుండే బాగా దగ్గరయ్యాడు. ఇషితను ఒక్క నిమిషం కూడా వదలడం లేదు. వాళ్ళ అనుబంధాన్ని చూసి సుజాత చాలా సంతోషిస్తుంది. ఇషిత ఎప్పట్లాగా సోఫాలో వినోద్ మంచం పైన పడుకున్నారు. సుజాత దగ్గర పడుకున్న అక్కి అమ్మ దగ్గర పడుకుంటాను అని మారాన్ని చూసేసరికి అక్కిని తీసుకెళ్లి ఇషితకి ఇచ్చింది. అక్కి పరిగెంటుకుని వెళ్ళి వినోద్ పక్కన పడుకొని ఇషితను తన పక్కన పడుకోమన్నాడు. ఇషిత వినోద్ వైపు చూసింది. తను ఏమంటాడోనని. చేసేది లేక పడుకో అన్నట్లు చూశాడు వినోద్. అమ్మయ్య అనుకుని వెళ్ళి అక్కి పక్కన పడుకుంది. వినోద్ ఆఫీస్కు వెళ్ళాక ఇషితతో నీతో మాట్లాడాలి, ఇలా నువ్వు కూర్చో అంది సుజాత. ఏంటిటా ఆంటీ వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అత్తయ్య అని పిలవమని, మళ్ళీ ఆంటీ అన్నావంటే కొడతా చెప్తున్నా అంది సుజాత చిరుకోపంతో. సారీ, సరే అత్తయ్య చెప్పండి అంది ఇషిత. అసలు నేను ఇది నీకు చెప్పకూడదు, కానీ నువ్వు నా కూతురు అనుకొని చెప్తున్నా. ఏంటబ్బా అనుకుంది ఇషి మనసులో. నువ్వు వాడు ఎన్ని రోజుల నుండి దూరంగా ఉంటారే? పెళ్ళయి 3 నెలలు కావస్తుంది. మిమ్మల్ని దగ్గరగా ఎప్పుడు చూడలేదు. కనీసం సరదాగా మాట్లాడుకున్నది లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు, మీరు ఎలా ఉంటున్నారు? ఎప్పుడు చిన్నపిల్లల ఆడుకోవడానికి వాడి ప్రేమగా దగ్గర అవ్వడానికి ప్రయత్నించావా? కనీసం వాడికి ఏం కావాలో చూస్తున్నావా? నువ్వేమి చిన్నపిల్లవు కాదు. నీకు పెళ్ళి అయిందని గుర్తుపెట్టుకో. రేపటి నుంచి వాడికి ఏం కావాలని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, సరేనా? ఇషితకు వినోద్ అన్న మాటలు ఆవిడకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అది అత్తయ్య మరి అని ఏదో చెప్పబోతుంటే, నీ బాధ నాకు అర్థమైంది. వాడు ప్రీతిని మనసులో ఉంచుకొని నీ దూరం పెట్టి ఉంటాడు. నువ్వేమో తింగరదానిలాగా వాడు చెప్పిన దానికల్లా తలాడించి ఉంటావు. అంతేనా అంది సుజాత. అవునన్నట్లు తలాడించింది. ఇషిత, చూడు ఇషి, ప్రీతి వాడి గతం, నువ్వు వాడి భవిష్యత్తు. వాడు అవునన్నా కాదన్నా నువ్వు వాడి భార్యవి. అది వాడు అంగీకరించి తీరాలి. నువ్వే వాడి మనసు మార్చి వాడిని నీ వాడిని చేసుకోవాలి. మీ ఇద్దరు కలిసి ఉంటేనే నేను మీ నాన్న సంతోషంగా ఉంటాము. విషయం నువ్వు గుర్తుపెట్టుకో అంది సుజాత. అత్తయ్య, ఆయనంటే నాకు ఇష్టమే, కానీ ఆయన మనసులో ఇంకా అక్కే ఉంది. ఆయనంతటా ఆయన నన్ను ఇష్టపడితేనే కానీ బలవంతంగా ఆయన మనసులో స్థానం సంపాదించలేను కదా. మీరు చెప్పినట్లు ఆయనకి దగ్గర అవ్వడానికి నేను ప్రయత్నిస్తే ఆయన నన్ను తప్పుగా అనుకుంటారు. అది నేను భరించలేను. ఆయన మనసు మారే వరకు ఎదురు చూద్దాం అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ తను చేసే అల్లరి పిల్లైనా ఇలా మాట్లాడుతుంది. ఎంత పెద్దరికంగా మాట్లాడింది అనుకుంది సుజాత. ఆ రోజు తర్వాత మళ్ళీ ఇషిత దగ్గర ఆ ప్రస్తావన తేలేదు. ఒకరోజు వినోద్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి అక్కి ఏవో పేపర్స్ చింపుతూ కనబడ్డాడు. సుజాత, ఇషి వంటింట్లో ఉన్నారు. వినోద్ ఫ్రెష్ అయ్యి వచ్చి టీవీ చూస్తూ అమ్మ కాఫీ అన్నాడు. టీవీ చూస్తున్న వల్ల అక్కి ఆడుకున్న పేపర్స్ వైపు చూశాడు.
అవి తనవే. కొత్త ప్రాజెక్ట్ కోసం తను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్. ఇవేంటి ఇక్కడ ఉన్నాయి అనుకుంటూ వాటిని చూశాడు. అప్పటికే కొన్ని చింపి కొన్నింటిపైన ఏవో గీతలు గీశాడు. వినోద్ కోపంగా సుజాతని పిలిచాడు. ఏంట్రా అంటూ వచ్చింది సుజాత. ఏంటమ్మా ఇవి, ఎంత ముఖ్యమైనవో తెలుసా, వీడికి ఎవరిచ్చారు అంటూ అక్కి ఆడుకున్న పేపర్లు చూపించాడు. అది అంటూ సుజాత ఏదో చెప్పబోతుంటే అక్కి ఏడుస్తుంటే నేనే ఇచ్చా వినోద్ గారు అంది ఇషిత. అంతే, ఆమె చెంప చెల్లుమంది. ఇషిత చెంపపై చేయి పెట్టుకుని ఏడుస్తూ వినోద్ని చూస్తోంది. నువ్వు చదువుకుందానివే కదా, పిల్లాడికి ఆడుకోవడానికి ఇచ్చే ముందు అవి పనికొచ్చేవో పనికిరావో చూడాలి కదా. అసలు నిన్ను కాదు, నీలాంటి తెలివి తక్కువ దాన్ని నాకు కట్టబెట్టినందుకు మా అమ్మని అనాలి అంటూ వెళ్ళబోయేవాడు. అలాగే ఇషితని చూస్తూ నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు పొద్దున కల్లా నాకు అవి టైప్ చేసి ప్రింట్ తీసి ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని బయటకు వెళ్ళిపోయాడు. ఇషిత వినోద్ వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయింది. అతని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదేమో పాపం. చాలా భయపడిపోయింది. ఏంటి నువ్వు చేసిన పని? ఆ కాగితాలు నేను కదా ఇచ్చింది. నువ్వు ఇచ్చావని చెప్పి అనవసరంగా వాడితో కొట్టించుకున్నావు. చూడు ఎంత ఎర్రగా కందిపోయిందో అంటూ ఫ్రిడ్జ్లో నుంచి వెన్న తెచ్చి ఇషిత బుగ్గపై రాసింది సుజాత. ఇషిత ఆ పేపర్లన్నీ ఏరి అన్నీ ఆర్డర్లో పెట్టింది. అత్తయ్య మీరు అక్కిని తీసుకెళ్ళి పడుకోబెట్టండి అంది. వినోద్ వర్క్ చేసుకునే సిస్టంలో అవన్నీ టైప్ చేయడం మొదలుపెట్టింది. రాత్రంతా చేస్తూనే ఉంది. మళ్ళీ తప్పులు వస్తే ఎక్కడ తిడతాడో అని జాగ్రత్తగా టైప్ చేసేసరికి తెల్లారి గట్ల 4 అయింది. వర్క్ అయ్యాక అక్కడే నిద్రపోయింది. కోపం తగ్గాక అర్ధరాత్రి ఇంటికి వచ్చిన వినోద్కి ఏమీ తినకపోవడం వల్ల నిద్రపట్టలేదు. ఆ తింగర్ది ఏం చేస్తుందో చూద్దామని కిందకి వచ్చాడు. అమాయకంగా టేబుల్ మీద తలపెట్టుకొని నిద్రపోతున్న ఇషితను చూస్తూ అలానే ఉండిపోయాడు. తన ముఖం చూస్తే జాలి వేసింది. అనవసరంగా కొట్టినట్లు ఉన్నా అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు. ఇషిత పక్కన ఉన్న ఫైల్ తీసి చూశాడు. అంతా పర్ఫెక్ట్గా టైప్ చేసింది. పర్వాలేదు, బాగానే చేసింది అనుకుని వెళ్ళబోయాడు. కానీ ఇషితను అలా వదలలేక తనని నెమ్మదిగా ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. లేట్గా పడుకోవడం వల్ల ఇషిత లేచేసరికి 10 అయింది. అప్పటికే వినోద్ ఆ ఫైల్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాత్రి బాగా కష్టపడ్డట్టు ఉన్నావు, నిద్ర సరిపోయిందా అంటూ కాఫీతో వచ్చింది సుజాత. అవునత్తయ్య, అంతా అయ్యేసరికి 4 అయింది. నాకు అక్కడే పడుకున్నట్లు గుర్తు, కానీ ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావడం లేదు అంది ఇషిత తల గోక్కుంటూ. అక్కడ పడుకోలేక వచ్చి ఉంటావులే, ముందు కాఫీ తాగు, చల్లారిపోతుంది అంది సుజాత. కాఫీ తాగాక అక్కిని తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. ఆ రోజంతా అక్కడే ఉన్నారిద్దరు. వినోద్ ఆఫీస్ నుంచి వచ్చాక అక్కిని అడిగాడు. మాధవరావు గారి దగ్గరికి వెళ్ళారని చెప్పింది సుజాత. రాత్రి భోజనం టైం అయినా ఇంకా రాకపోయేసరికి వినోద్ని వెళ్ళి పిలవమంది సుజాత. వినోద్ వెళ్ళేసరికి మాధవరావు గారు అక్కికి ఇషితకు అన్నం తినిపిస్తున్నారు. వాళ్ళని అలానే చూస్తూ గుమ్మం దగ్గరే ఉండిపోయాడు. గారు, రండి బాబు, అక్కడే నిలబడ్డారు, లోపలికి రండి, మీరు కూడా భోజనం చేద్దురు అంటూ పిలిచాడు. నేను ఇప్పుడే తిన్నానండి, అమ్మ వీళ్ళని పిలవమంటే వచ్చాను అని అక్కని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనక ఇషిత కూడా వెళ్ళిపోయింది. రేపు శ్రీధర్ మావయ్య కూతురు పెళ్ళి, అందరినీ తప్పకుండా రమ్మన్నాడు, రేపు లీవ్ పెట్టు అంది సుజాత వినోద్కి టిఫిన్ పెడుతూ. సరే అన్నట్లు తలూపాడు. తెల్లారి అందరూ పెళ్లికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. వినోద్, సుజాత హాల్లో వెయిట్ చేస్తున్నారు ఇషిత కోసం. ఏంటమ్మా ఇది ఇంకా రాలేదు అంటూ విసుక్కున్నాడు వినోద్. అదిగో వచ్చేసిందంటూ ఇషితని చూపించింది. ఎప్పుడు డ్రెస్సులు వేసుకుని ఇషిత చీరలో అద్భుతంగా ఉంది. తన్ని కన్నార్పకుండా చూస్తున్నాడు వినోద్. అది చూసిన సుజాత నవ్వుకుంది. ఇషిత కొంచెం సిగ్గుపడింది. అక్కి వచ్చి డాడీ ఎత్తుకో అనేసరికి ఈ లోకంలోకి వచ్చాడు. అప్పుడు గమనించాడు ఇషిత కట్టుకున్న చీరను. అది ప్రీతి చీర. వాళ్ళ మ్యారేజ్ డేకి గిఫ్ట్గా వచ్చింది వినోద్. అమ్మ ఇలా రా అంటూ సుజాతని పక్కకు తీసుకెళ్ళాడు. అమ్మ ఆ చీర తను కట్టుకుంది, అది నా ప్రీతిది, తను కట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు తన్ని వేరే చీర కట్టుకోమని చెప్పన్నాడు. తను వద్దంటున్నా నేనే బలవంతంగా ఇచ్చా, ఇప్పుడు మార్చుకోమంటే ఏమనుకుంటుంది అంది సుజాత. అదంతా నాకు తెలీదు, ముందు నువ్వు వెళ్ళి చెప్పు అని వెనక్కి తిరిగేసరికి ఇషిత వినోద్ చేతిలో చీర పెట్టి సారీ చెప్పి అక్కిని తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళింది. కారులో అక్కి ఇషిత ఒకటే అల్లరి. అంత జరిగినా ఏమీ జరగనట్లే నవ్వుతున్న ఇషితను చూసి వినోద్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. షాపింగ్ మాల్ ముందు కారు ఆపి సుజాతకు డబ్బులు ఇచ్చి ఇషిత చీర కొనమన్నాడు. అది విన్న ఇషిత, అత్తయ్య నాకేమీ వద్దు, ఇందాక జరిగిన దానికి నేనేమీ ఫీల్ అవ్వడం లేదు, ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం అంది. వినోద్ కార్ డ్రైవ్ చేస్తూ అద్దం నుండి ఇషితను చూస్తున్నాడు. ఇషిత కూడా అనుకోకుండా అటే చూసింది. అలా వాళ్ళ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వాళ్ళని చూసిన సుజాత నవ్వుకుంటూ రోడ్డు చూసి డ్రైవ్ చేయరా, అద్దంలో చూస్తూ కాదు అంది. అదేం లేదు మా అంటూ చెప్పును తను చూపు తిప్పుకున్నాడు వినోద్. ఫంక్షన్లో అందరితో కలివిడిగా తిరుగుతూ బంధువులందరికీ దగ్గరైంది ఇషిత. అందరూ మీ కోడలు చాలా బాగుంది, చలాకి పిల్ల అన్నారు. సుజాత కొత్త దంపతులకు అక్షంతలు వేయడానికి వెళ్ళమంది వినోద్ను ఇషితను. ఇషిత స్టేజ్ ఎక్కుతూ స్లిప్ అయి పడబోయింది. ఆమె వెనకే ఉన్న వినోద్ ఆమెను పడకుండా పట్టుకున్నాడు. తన నడుము మీద ఉన్న వినోద్ చేతి స్పర్శ ఇషిత గిలిగింతలు పెట్టింది. వినోద్ కూడా కొత్త అనుభూతిలో లోనయ్యాడు.
వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉన్నారు. అందరూ వాళ్ళని చూస్తూ క్లాప్స్ కొట్టారు. ఫోటోగ్రాఫర్ అయితే వాళ్ళని ఫోటోలో బంధించారు. బాబు పెళ్ళి మాకు మీకు కాదు, మీకు ఆల్రెడీ అయిందిగా, మరి అందరూ మిమ్మల్నే చూస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని పెళ్లి కూతురు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు. ఇషిత సిగ్గుపడుతూ వినోద్ నుంచి దూరంగా జరిగి సుజాత దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు వినోద్ ఫంక్షన్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. నేనేంటి అలా చేశాను అందరి ముందు ఇషితతో, కొంపదీసి ఇషిత ఏమైనా అనుకుందా అని ఇషిత వైపు చూశాడు. హాయిగా పడుకుంది తను. నేనే ఎక్కువ ఊహించానేమో అనుకున్నాడు వినోద్. అలసటగా ఉండడంతో ఆ రోజు కూడా సెలవు పెట్టాడు వినోద్. సుజాత ఎక్కడికో వెళ్ళింది అక్కిని తీసుకుని. హాల్లో కూర్చొని ఫోన్ చూస్తున్న వినోద్ ఎవరో చిన్నగా మూలుగుతున్నట్లు అనిపించింది. సుజాత గదిలో నుంచే వినబడుతుంది. వినోద్ వెళ్ళి చూసేసరికి ఇషిత పొట్ట పట్టుకుని గిలకిలా కొట్టుకుంటుంది. వినోద్ చాలా కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అన్నాడు. అది కడుపు నొప్పి అంది ఏడుస్తూ. పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు వినోద్. వద్దు, ఇది మామూలు నొప్పి, అత్తయ్య టాబ్లెట్ తేవడానికి వెళ్ళారు అంది నొప్పి భరిస్తూనే. తన బాధ చూసి తట్టుకోలేకపోయాడు వినోద్. ఇంత నొప్పి వస్తుంటే టాబ్లెట్ అంటావేంటి, ముందు రా హాస్పిటల్కి వెళ్దాం అని ఆమెను బలవంతంగా లేపి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డాక్టర్స్ టెస్ట్ చేసి కంగారు పడాల్సింది ఏమీ లేదు, పీరియడ్స్లో చాలామంది ఆడవాళ్ళకి ఇలానే ఉంటుంది, టాబ్లెట్స్ వాడండి, నెక్స్ట్ మంత్ కూడా ఇలా వస్తే అప్పుడు స్కానింగ్ చేద్దాం అంది వినోద్తో. ఇంటికి వెళ్ళేసరికి సుజాత కంగారుగా వాళ్ళకి ఎదురుకు వచ్చి ఎక్కడికి వెళ్ళారా చెప్పా పెట్టకుండా, మీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా అంది. తనకు కడుపు నొప్పి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళా అన్నాడు వినోద్. ఈ ఇషి ఎలా ఉందమ్మా ఇప్పుడు అంది సుజాత. డాక్టర్ ఇంజెక్షన్ చేశాక తగ్గింది అత్తయ్య. నీరసంగా నడుస్తూ తూలిపోబోతుంటే వినోద్ ఆమెను ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. 2 రోజుల తర్వాత మామూలుగా తిరుగుతున్న ఇషితను చూసి భయపెట్టావు కాదే అనుకుని తనలో తానే నవ్వుకున్నాడు. సుజాత వినోద్తో అగ్గిని స్కూల్లో జాయిన్ చేయమని చెప్పింది. అప్పుడే ఎందుకు అత్తయ్య, తర్వాత వేద్దాం, ఇప్పుడే జాయిన్ చేస్తే అసలే చిన్నపిల్లవాడు ఏడుస్తాడేమో అంది ఇషిత. ఇప్పటికే లేట్ అయింది, మా వినోద్ అయితే 3వ సంవత్సరంలోనే స్కూల్కి వెళ్ళాడు తెలుసా అంది సుజాత. ఓహో, అయితే మీ అబ్బాయిని స్కూల్కి పంపండి, నా కొడుకుని మాత్రం పంపను అని అక్కని తీసుకుంటూ మాధవరావు గారి దగ్గరికి వెళ్ళింది. అమ్మా కొడుకులు ఒకరినొకరు చూసుకొని ఇలానే వదిలేస్తే ఇది వాడి స్కూల్కి పంపదు, నేను వెళ్ళి ఒప్పిస్తా అని వాళ్ళ వెనకే వెళ్ళింది సుజాత. ఎలాగోలా బ్రతిమాలి ఇషితను ఒప్పించింది. అక్కి స్కూల్కి వెళ్ళాక వాడు వచ్చే వరకు గుమ్మం దగ్గరే ఉండేది. ఏమీ తోచక అటు ఇటు తిరిగేది. ఇషిత ప్రవర్తన చూసి నవ్వుకునేది సుజాత. అమ్మో అత్తయ్య, అక్కి లేకపోతే నాకు చాలా బోర్ కొడుతుంది. మొన్న నా ఫ్రెండ్స్ తను పనిచేసే కంపెనీలో జాబ్ ఉందని చెప్పింది, నేను జాయిన్ అవ్వనా అంది ఇషిత. నీకు ఇష్టమైతే వెళ్ళు, వినోద్ని కూడా ఒక మాట అడుగు అంది సుజాత. అత్తయ్య ప్లీజ్ మీరే అడగండి అంది ఇషిత. వినోద్ వచ్చాక జాబ్ సంగతి చెప్పింది సుజాత. తనకి ఇష్టమైతే వెళ్ళమని చెప్పాడు. వాళ్ళ మాటలు విన్న ఇషిత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ రోజు నుంచి అక్కిని స్కూల్లో ఇషితను ఆఫీస్లో దింపి తన ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. ఎప్పట్లానే ఇషిత కోసం ఆఫీస్కి వెళ్ళిన వినోద్కు తన ముందే వెళ్ళిపోయిందని వాచ్మెన్ చెప్పాడు. నేను రాకుండా ఎందుకు వెళ్ళింది అనుకుంటూ వెళ్ళిపోయాడు వినోద్. ఇంటికి వెళ్ళేసరికి ఇషిత ఎదురా అని అడిగింది సుజాత. ఇషిత ముందే వచ్చిందని చెప్పారు, అందుకే నేను అక్కిని తీసుకువచ్చేసా అన్నాడు. ఎంతసేపు అయినా ఇషిత రాకపోయేసరికి సుజాతలో భయం మొదలైంది. వినోద్ అమ్మాయి ఇంకా రాలేదురా, నాకేదో భయంగా ఉంది, వెళ్ళి చూసిరా అంది సుజాత. షాపింగ్కి ఏమైనా వెళ్ళిందేమో, వస్తుందిలే అమ్మా అన్నాడు వినోద్. అది కాదురా, వాడు మళ్ళీ ఇషిని ఏమైనా ఏడిపించాడేమోనని. అంటే ఇంతకుముందు ఎవరైనా ఇషితను ఏడిపించారా అన్నాడు వినోద్. వాళ్ళ ఆఫీస్లో ఎవరో సుధీర్ అంట, తను ఏడిపిస్తున్నాడని మొన్న నాతో చెప్పి ఏడ్చిందిరా, అందుకే భయపడుతున్నా అంది సుజాత. ఈ విషయం నాకు ఇప్పటివరకు చెప్పలేదే అని ఇషిత కోసం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. వాచ్మెన్ మళ్ళీ అదే సమాధానం చెప్పాడు. వాడి మీద నమ్మకం లేక తనే లోపలికి వెళ్ళాడు. ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది, అయినా మొత్తం వెతికాడు. గదిలో ఏవో మాటలు వినబడేసరికి అక్కడికి వెళ్ళాడు. ఆ గది లోపల నుంచి లాక్ చేసి ఉంది. తలుపు పగలగొట్టుకొని లోనికి వెళ్ళాడు. ఇషిత స్పృహలో లేదు. నిన్ను ఎవరు రానిచ్చారు, కొంచెం ఉంటే అది నా సొంతం అయ్యేది అంటూ వినోద్ మీదకు వచ్చాడు. సుధీర్ నేనెవరా అని వాడిని బాగా కొట్టి ఇషితను తీసుకుని ఇంటికి వెళ్ళాడు వినోద్. మాధవరావు గారు సుజాత చాలా కంగారు పడ్డారు ఇషితను ఆ స్థితిలో చూసి. వినోద్ వాళ్ళకు ధైర్యం చెప్పి ఇషితను గదిలో తీసుకుని వెళ్ళాడు. ఇషితకి స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి లేవబోతుంటే ఆమెను అతని చేతిలో గట్టిగా పట్టుకుని పడుకుంది. ఆమెను వదలలేక తన పక్కనే పడుకొని ఇషితను తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు. తను చూస్తూ నాకు తెలియకుండా నా మనసులోకి ఎప్పుడు వచ్చావే, నువ్వు కనపడకపోతే ఎంత విలువెల్లాడిపోయానో తెలుసా, నువ్వు కనిపించాకే నాకు నా ప్రాణం తిరిగి వచ్చింది అంటూ ఇషిత నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. తెల్లారి ఇషితకు మెలకు వచ్చేసరికి తను వినోద్ గుండెలపై ఉండడం గమనించి లేవబోయింది. అయితే ఆమెను వినోద్ తన మీదలకు లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు. ఇషిత సిగ్గుపడుతూ లేవబోతే ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. ఇషిత అతని గుండెలపై రాత్రి జరిగిన దాన్ని గుర్తుకు చేసుకుంది. తనకు స్పృహ లేకపోయినా వినోద్ తనను కాపాడటం, తనకు స్నానం చేయించడం తను వినడం లేదనుకుని అతను చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయి. తనకు తెలియకుండానే వచ్చిన కన్నీళ్లు వినోద్ గుండెని తడిపాయి.
ఏమైంది ఏడుస్తున్నావు అంటూ ఇషితని అడిగాడు. మీరు లేకపోతే ఏమైపోయేదాన్నో అంది బొంగురుపోయిన గొంతుతో. నేనుండగా నీకేమీ కాదు, నిన్న జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు అన్నాడు. అసలు నిన్న అని ఇషిత ఏదో చెప్పబోతుంటే మర్చిపోమన్నాను కదా అని ఆమెను ముద్దాడి ఐ లవ్ యూ బంగారం అన్నాడు. ఉన్నాను వదిలేస్తున్నా, రాత్రికి నేను వదిలేదు లేదు, రెడీగా ఉండను. ఆమె చెవిలో ఇషిత సిగ్గుపడి అతన్ని విడిపించుకుంది. ఆ రాత్రి స్పెషల్గా రెడీ అయ్యి ఇషితను చూసిన సుజాత, ఏంటో కూడా నా కొడుకుని నీ దారిలోకి తెచ్చుకున్నట్లున్నావు, పొండత్తయ్య అని అక్కని ఎత్తుకొని గదిలో ఇషిత కోసం ఎదురు చూస్తే వినోద్ ఆమెకి లోపల రాగానే ఏంటి లేటు అంది. ఆమెను ఎత్తుకొని మంచం మీద ఉంచి దగ్గరికి రాబోతుంటే నాకు భయంగా ఉంది అంది. నేనున్నానుగా మిస్సెస్ వినోద్ అంటూ లైట్ ఆఫ్ చేసి ఆమె భయం పోగొట్టి తనను ఐక్యం చేసుకున్నాడు. ఇంతేనండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. కొత్త వారు చూస్తున్న పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.